వైఎస్ఆర్సీపీకి బలమైన స్థానం. అత్యంత ఎదురుగాలి వేసిన 2024లో కూడా ఆ పార్టీనే ఓటర్లు ఆదరించారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వర్గపోరుతో సతమతమవుతుంది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఆఖరికి రాష్ట్రం అంతా అందరి దృష్టిని ఆకర్షించిన త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల విషయంలో కూడా ఈ వర్గపోరు కారణంగానే వైఎస్ఆర్సీపీ ఇక్కట్లను ఎదుర్కొంది అనేటువంటి ప్రచారం సాగుతుంది. ఏం జరుగుతుంది? ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీకి అడ్డా అన్నట్టు చెప్పొచ్చు. గడిచిన 3 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీకి ఎదురు లేని విజయాలు దక్కాయి. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న తటపర్తి చంద్రశేఖర్కి మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్కి మధ్య ఏమాత్రం సఖ్యత కుదరడం లేదు. వాస్తవానికి ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహించిన సురేష్ని అనూహ్యంగా కొండేపి పంపించారు. కానీ ఆయన కొండేపిలో ఓటమి తర్వాత వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ ఎర్రగొండపాలెం వైపు చూస్తున్నారు. కానీ అక్కడ మొన్నటి ఎన్నికల్లో గెలిచినటువంటి చంద్రశేఖర్ పూర్తిగా తన నియోజకవర్గంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. తన స్థానంలో మళ్ళీ ఆదిమూలపు సురేష్ వచ్చి వేలు పెట్టుతుండడాన్ని చంద్రశేఖర్ సహించలేకపోతున్నారు. దాంతో ఇద్దరి మధ్య ఇప్పుడు వ్యవహారం ముదురుతోంది. చివరికి త్రిపురాంతకంలో సృజన అనే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్ అయ్యి చివరికి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటేయకుండా ఆమెను నిలువరించేటంత స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఆదిమూలపు సురేష్ వర్గ రాజకీయాలే అనేటువంటి రీతిలో ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీకి ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి బలాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం లేకపోలేదు అనేటువంటి చర్చ కూడా మొదలైంది. వాస్తవానికి ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ బలమే కాకుండా తెలుగుదేశం పార్టీ బలహీనతలు కూడా ఇంతకాలం జగన్ సేనకి ఉపయోగపడుతున్నాయి. అలాంటి తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నటువంటి దశలో ఆ పార్టీకి ఊపిరి పోసేలా ఇప్పుడు ఆదిమూలపు సురేష్ వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా అండదండలు అందిస్తున్నారు అనేటువంటి వాదన చంద్రశేఖర్ శిబిరం చేస్తుంది. అదే సమయంలో గతంలో ఆదిమూలపు సురేష్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుచరుడిగా తటపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన నేరుగా ఆదిమూలపు సురేష్ని బదనాం చేసేందుకు అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సురేష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య సాగుతున్నటువంటి ఆధిపత్య పోరుతో ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ అబాసు పాలయ్యేలా కనిపిస్తోంది అన్నది సగటు వైఎస్ఆర్సీపీ అభిమానుల మనసులో మాట. మరి దీన్ని ఆ పార్టీ అధిష్టానం చెక్ పెడుతుందా? ఇలాంటి వ్యవహారాలకి పూర్తిగా కంట్రోల్ చేసి ఎవరు ఏ నియోజకవర్గంలో ఎంతవరకు ఉండాలి అన్న దాని మీద స్పష్టత ఇచ్చేస్తుందా? ఎందుకంటే ఇటీవలే పిఎస్సిలో ఆదిమూలపు సురేష్కి చోటు దక్కింది. కానీ అదే సమయంలో చంద్రశేఖర్కి మాత్రం అవకాశం ఇవ్వలేదు. జూనియర్గా చంద్రశేఖర్కి అవకాశం ఇవ్వలేదంటే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ఆ జిల్లాకే చెందినటువంటి ఆదిమూలపు సురేష్కి పార్టీలో కీలకమైన పదవి కేటాయించిన తర్వాత ఆయన మరోసారి ఎర్రగొండపాలెంలో వేలు పెడితే అది పార్టీలో అనేక సమస్యలకి కారణం అవుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా? లేదంటే అక్కడ రీజనల్ కోఆర్డినేటర్కి ఆ బాధ్యతని అప్పగించి సమస్యల్ని పూర్తిగా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారా? అది ఇది కాకుండా గాలికి వదిలేసి వైఎస్ఆర్సీపీలో వర్గపోరుని మరింత పెంచేందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తారా? ఇదే ఆ పార్టీ భౌతవ్యాన్ని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పట్టుని ఏ రీతిలో కొనసాగిస్తుందన్నది తేల్చబోతోంది.